చేసుకుని వాళ్ళను సమీపించడానికి మనం ఇష్టపడతాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 6వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. కొత్త నిబంధన పుస్తకంలో పేజ్ నెంబర్ 34. మార్కు సువార్త 4వ అధ్యాయము 6వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అదే అధ్యాయంలో 16వ వచనం కూడా కలిసి చదువుకుంటాం. 16వ వచనం, అటువల్లే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవాధిపతి, అపాత్రులము, అయోగ్యులము, ఏ మంచితనము లేని, పరిశుద్ధతలో ఏమాత్రం లేనిటువంటి మమ్మలను మీ పరిశుద్ధత మాకిచ్చి పరిశుద్ధతలో మమ్మల్ని పాలిబారుని చేసి జీవగల మీ సంఘములో మమ్మల్ని అంగములుగా అమర్చి మిమ్మల్ని సేవించి ఆరాధించి గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. సంవత్సరం మీ దయాకరిటం ఇచ్చారు. 11వ నెల ఆఖరి దినం వరకు కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లుగా కోడి తన పిల్లలను కాచు రీతిగా కీడు పాడు అపాయం నుండి తప్పించి ఆహారపరమైన సమృద్ధితో పోషిస్తూ వచ్చారు. ఆరోగ్యపరమైన పరిస్థితులు మాకిస్తూ వచ్చారు. తేలికపాటి చిన్న చిన్న గాయాలు, అపాయాలు, రుగ్మతలు నా జీవితంలో చోటు చేసుకున్నప్పటికీ వాటన్నిటి నుండి విడుదలనిచ్చి క్షామించిన దేవుడవు. ఇదిగో ఈ దినాన్ని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చి మీ బల్ల చుట్టూ మీ పిల్లలముగా కూడివిచ్చే ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. దానిలో మేము చేయవేయక మునుపు మా నిజస్థితిని మీ వాక్యమైన అర్థంలో చూసుకుని సరిచేసుకుని ఒప్పింపబడి ప్రభువా పశ్చాత్తాపంతో క్షమాపణ వేడి యోగ్యులముగా దానిలో చేయవేళే కృపను దయచేయండి. కూడి వచ్చిన మీ ప్రజలను బట్టి వందనాలు. ఎవరైతే రాలేకపోతూ వచ్చారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో ప్రభువా ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొ పొందారు. దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఏ విధమైన శరీర బలహీనతలు లేకుండా ఆత్మను ఉజ్జీవింపచేయండి. మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబం మీద మీ ఆశీర్వాదాలు దయచేయండి. పరిచర్లు సహకరిస్తున్న వారు ఆయా రీతుల్లో ఉన్నటువంటి వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘంలో మీరు అమర్చిన ప్రతి కుటుంబాన్ని, వృద్ధులు, యవనులు, బాలురు, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ బలహీనుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, కొన్ని మాటలు తలంపులు మీరే నా హృదయంలో ఉంచండి. కూడొచ్చిన ప్రజలు మీ వారు, సమయం మీది, సన్నిధి మీది. నిలబడి నేను అజ్ఞానిని, అయోగ్యుడను. నా అజ్ఞానపు మాటలతో మీ ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయకున్నట్లు సమయోచితమైన జ్ఞానాన్ని సందర్భానుసారమైన లేఖనాలతో మీ ప్రజలైన వారితో మీరు మాట్లాడి స్థిరపరిచి మీ శరీరక్తలు తీసుకునే యోగ్యత మాకు అందరికీ దయచేయండి. మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ బలహీనమని ఒప్పుకుంటూ మమ్మల్ని బలపరిచి నిత్యత్వానికి సిద్ధపరిచే యేసు ప్రభు వారి కృపగలిగిన నామములోనే స్తుతించి ప్రార్థించి ఘనపరిచి ఈ ప్రార్థనా మనవులు అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామములో కూడి వచ్చిన ప్రభు పిల్లలైన వారందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచి పిల్లరా, ఈ వాక్య భాగంలో వెళ్ళక మునుపు మీరందరూ మనసులో ఒకటి అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అమ్మా చెప్పండి, పర్లేదు. ఏదో అనుకుంటున్నారు మీరు కదా. నేను త్వరగానే ముగిస్తాను కదా. ఏం చెప్తాను మీకు? త్వరగా ముగించిన వారు ధన్యులు వారు. అందుకే కదా ముగిస్తాను. ఇప్పుడు అప్పుడప్పుడు వీళ్ళు సండే కదా, అందరూ చికెన్ షాప్కి వెళ్ళి ఉంటారు. బహుశా చికెన్ కొట్టోడు మనకి అడగకుండానే ఓ ముక్కేస్తాడు.
కవర్ కట్టేసి మనకి ఇస్తాం. కవర్ ఓపెన్ చేసి మళ్ళీ ఇది ఏగాదిగా చూస్తాం. దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి? ముఖ్యమైన కదా, కొసర అనమాట. కొసర లేకపోతే మనకు తృప్తి ఉండదు. అలాగే అప్పుడప్పుడు మేము కూడా సమయమైన ఒక కొసర ముక్క వేస్తుంటాం. ఇబ్బంది పడవద్దు. అన్నిట్లో కొసర ఉండాలి, కానీ ఇందులో కూడా కొసర ఉండాలిగా. అందుకునే కాబట్టి 3 సంగతులు మనం ప్రత్యేకించి దేవుని పిల్లలముగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే, ఒకటి పరలోకం ఉంది. మొదటిగా యేసు ప్రభు సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ దేన్ని సూచిస్తుందంటే, దేవుని ప్రేమకు అది పరాకాష్ట. దేనికంటది? దేవుని ప్రేమకు అది పరాకాష్ట. అలాగే పరలోకాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు ఎప్పుడు. పరలోకం దేనికి సూచిస్తుందంటే, దేవుని కృపకు అది పరాకాష్ట. అది ఏంటి? దేనికి? దేవుని కృపకు. అలాగే నరకాన్ని కూడా మర్చిపోకూడదు. అది దేనికి సాదృశ్యం అంటే, దేవుని ఉగ్రతకు పరాకాష్ట. 3 సందర్భాల్లో పరాకాష్ట అన్నాను. పరాకాష్ట అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి పరాకాష్ట అర్థం ఏంటి? దానికి మించిన మళ్ళీ వాడే పదం ఇంకోటి లేదు. అర్థమవుతుందండి? అదే ఎనఫ్. లాస్ట్ ఇక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, అలాగా ఎవ్వరు ప్రేమించరు. తల్లిదండ్రులు బిడ్డలు కానీ, బిడ్డలు తల్లిదండ్రులు కానీ, భార్య భర్తను కానీ, భర్త భార్యని కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రేమ చూపించలేరు. అది దేవునికి ప్రేమకు పరాకాష్ట. అంటే ఆయనే ఎంత శ్రమను వచ్చి ఎన్ని బాధలు పొంది, పిల్లరా, ఆయన చెమట కూడా రక్తంలాగా పడిందంటే చరిత్రలో ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితులు ఎవరికీ లేవు. అంటే మన పాపముల నిమిత్తమై ఆయన ఎంత వేదన చెందాడో ఆ ప్రేమ పరాకాష్ట మనం గుర్తు చేసుకోవాలి. అలాగే పాపముల చేత నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనా లేకుండా పాపముల చేత నిండిన మనకు ఆ సిలువ ప్రేమను బట్టి పరలోకమనే కృపనిచ్చాడు ఆయన. ఎంత ధన్యత! కాబట్టి ఆ పరలోకపు ఆ కృపను కూడా మనం మర్చిపోకూడదు. అలాగే పాతాళాన్ని కూడా. పాతాళం అనేటప్పటికీ మన అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే, దేవుడు ప్రేమమయుడు కదా, ఆయన నరకాన్ని ఎందుకు చేశాడని. నరకం ఎవరి కోసం చేశాడో తెలుసా? ఎవరి కోసం చేశాడో తెలుసా? వాక్యం ఉంది. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచినది. కటిక బిలమని, చీకటని, నరకమని, పాతాళమని. ఇది ఎవరి కొరకు దేవుడు చేశాడంటే, అపవాది వారి సమూహానికి. ఎందుకు? దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ దూతల మీద దేవుడు అంత ఉగ్రుడై ఉన్నాడు. ఆ ఉగ్రతను వారి మీద కుమ్మరించాలని వారికి సిద్ధపరచడు ఆ నరకాన్ని. కానీ అపవాది ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడా, నువ్వు మహాకరుగా సిద్ధపరచావు కదా, మేమే కాదు, మాతో పాటు నువ్వు ప్రేమించి పరలోకాన్ని సిద్ధపరుస్తానని చెప్పుకుంటున్నావు కదా, వాళ్ళను కూడా నేను కొంతమంది మాతో పాటు తీసుకెళ్తామనే పోరాటం. బైబిల్లో జరిగిన ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే చనిపోయినప్పుడు అక్కడ దేవుని దూత వచ్చాడు, మిఖాయేలు. సాతాను కూడా వెళ్ళాడు. వీళ్ళిద్దరికి ఏం జరిగింది తెలుసా? పోరాటం, వాగ్వాదం జరిగింది. ఈ శరీరం నాదంటే నాది. ఎందుచేతనని? మోషే 120 సంవత్సరాల్లో 40 సంవత్సరాల అరణ్య యాత్రలో నాయకుడిగా ప్రయాణిస్తున్న సందర్భాల్లో 2 పర్యాయాల్లో మనకి కొంత అక్కడ ఇది తప్పిపోయినట్టు మనకు అర్థమవుతుంది. ఒకటి ఎక్కడంటే, దేవుడు బండతో మాట్లాడమన్నాడు, మోషే ఏం చేశాడు? బండను కొట్టాడు. ఇంకోటి ఎంతమంది? 6 లక్షల కాల్బలమా? అంతమందిని నడిపించాలంటే ఏమండి, ఎంత త్యాగం, ఎంత ఓపిక ఉండాలి. గతంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదు. మోషేను అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాసే సమయంలో తర్పీదు ఇవ్వకుండా ఆ ఫరో కోటలో నుంచి తీసుకొచ్చి నాయకుడిగా చేశాడు అనుకోండి మోషేని. మోషే కోపం వచ్చినప్పుడల్లా ఒకడు గుద్దు ఒక్కొక్కడిని చంపేసేవాడు కదా. ఐగుప్తుని చంపడలేదా? ఎందుకు 40 సంవత్సరాలు తర్పీదు అని అంటే, అంత సాత్విక మతంలో అలవర్చడానికి కోసం. అందుకనే మోషేని గురించి దేవుడు అంటాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి అంతటి సాత్వికుడు లేడు. ఎన్నిసార్లు రాళ్ళు ధృవి కొడదారని ప్రజలు తిరగబడ్డా
అయ్యలారా క్షమించడని ప్రాధేయపడుతూ వచ్చాడు. మరి ఎందుకో అంత టెంప్టేషన్ వచ్చేసింది. శోధకుడు, అపవాదికి పేరు ఏంటంటే శోధకుడు. ఎంత సాధ్యం గలవారినైనా ఏదో ఒక శోధన చేదర వాళ్ళని శోధించి ఏదో ఒక కాని మాట మాట్లాడించి వారిని నరకంలో పడదోలని వాడి ఉద్దేశం. ఎంత శోధన ఎదుర్కొంటే ద్రోహులారా అన్నాడు. మన విషయంలో మన బ్రతుకుల్లో ఇది పెద్ద మాట ఏం కాదు కదా. లేచింది మొదలు ఎంతమందిని ఉంటాం పనికి మాలినోడా అని అంటున్నావా? మన పిల్లలను కూడా అంటాం కదా. అలా అనుకుంటే అలాగ 2 పర్యాయాల్లో ఏదో మాట తూలాడని ఈ బాడీ లేకపోతే ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదని అపవాది మోసే విషయంలోనే వాదిస్తే దినదినము పడిపోయే, దినదినము చెడిపోయే, దినదినము తప్పిపోయే మన విషయాల్లో పరలోకానికి వెళ్తామంటారా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి. కీర్తనకారుడు 4 అధ్యాయాలు అంటాడు కదా, భయమున్నది పాపము చేయకూడదు. 4 అనుకుంటా, తీయనవసరం లేదు. భయమున్నది ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. కారణం ఏంటంటే ఈ 3 విషయాలు మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎక్కడ అవిధేయత కూడా తావుండదు. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలన్నింటిలో ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే విత్తువాని ఉపమానం. ఇక్కడ 2 సందర్భాల్లో మనం చదువుకుంటూ వచ్చాం. అక్కడ ఒక మాట మనకు తారసపడుతూ వచ్చింది. ఏమిటా మాట చెప్పండి? ఏమిటా మాట? వేరు లేనందున. ఏమి లేదంటండి? వేరు లేనందున. వేరు అనేది అంతరంగిక జీవితాన్ని మనకి సూచిస్తూ ఉంది. సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 16:7లో దేవుడైన యెహోవా సమూయేలు గారితో చెప్తాడు, మనుషులు ఎక్కడ చూస్తారో పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇది మనకి దేవునికి తేడా. సమూయేలు పిల్లరా యెషయా కుమారుడు పెద్దవాడు వచ్చినప్పుడు ఏమండి వాడు ఎర్రగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బాగున్నాడని తైలపు కొమ్ము తీయబోతూ వచ్చాడు. దేవుడు ఏమన్నాడు? ఇతను నేను కోరికలేదన్నాడు. కాబట్టి నువ్వు పైరూపాన్ని చూస్తున్నావేమో, నేను అంతరంగ స్థితిని చూస్తున్నానని. దావీదు వచ్చినప్పుడు నేను కోరుకున్నవాడు. దావీదులో అతడు ఏం చూస్తూ వచ్చాడంటే అంతరంగ స్థితిని చూస్తూ వచ్చాడు. తృణీకరించబడిన వాడు, అన్నదారుల చేత, తండ్రి చేత, లోకస్తుల చేత తృణీకరించబడినవాడు, ఎక్కడో ఊరికి వెలుపల అరణ్యంలో గొర్రెలు కాచే స్థితి. అదే కదా, నిషేధింపబడిన రాయి తలకు మూలరాయి. అలాంటి స్థితి కలిగిన దావీదుని ఎన్నుకుంటూ వచ్చాడు. కాబట్టి పిల్లరా, మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే ఏదైనా కట్టడమో గట్టిగా అది కొన్ని సంవత్సరాలు అది ఉండాలి అని అంటే దాని పునాది గట్టితనం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా చెట్టు కూడా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కొన్ని చెట్లు ఎంత గాలి దొంగి వచ్చినా పడవయ్యి. కారణం ఏంటంటే అవి వేళ్ళు బాగా లోపలికి ఊనుకొని బలముగా ఉంటాయి. క్రైస్తవ భక్తి జీవితం కూడా అది అంతరంగ స్థితి ఏ రీతిగా ఉందో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం వేళ్ళు ఉండకుండా పైన మాత్రమే భక్తి చేయటానికి, లోపట నాటబడకుండా ఉండడానికి కొన్ని విషయాలు మనలో అడ్డుపడుతూ ఉన్నాయి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట యాకోబు గారు ఏమని చెప్తున్నాడంటే, ఈయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభు ఉండగా బ్రతికుండగా నమ్మలేదు, కానీ ఆయన చనిపోయి పునరుద్ధారుడైన తర్వాత ఆయన రక్షకుడిని అంగీకరించి తీర్మానం చేసుకుని ప్రభువును సేవించిన వ్యక్తి. ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి సాత్వికముతో అంగీకరించుడు. ఇప్పుడు మనం లోపల నాటబడకుండా అడ్డొచ్చేది ఏంటి? ఇందాక మొదటి వర్తమానం అని ఉన్నాం. కల్మషము, దోషము, పాపము, విర్రవీగుచున్న దుష్టత్వం. అన్ని గర్వాల్లో ఈ విర్రవీగేతనం ఒకటి మన వాక్యం లోపల నాటబడకుండా మనకు అడ్డుపడుతుంది. అందుకని భక్తి చేయలేకపోతూ ఉన్నాం. వేరు లేదందువలన చాలా మంచి సంతోషం. మీరు రాత్రి అందరూ ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నారు. అలాగనని ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాము కదా అని నువ్వు మందిరానికి ఆలస్యంగా వచ్చావు అనుకో, దాని మార్కులు దానికే, దీని మార్కులు దీనికి. ఈ విషయంలో లెక్క చెప్పాలి.
రాత్రంతా ఇక్కడ ఉన్నావు ప్రభు అంటే అందులో ఎక్స్క్యూజ్ ఉండదు దేవుని దగ్గర. అర్థమవుతుందండి. ఎందుకు అపవాది మన హృదయంలో రాత్రంతా ఉన్నావు కదా, లేటుకి వెళ్ళిన పర్లేదంటే ఇది వేరులేని స్థితి. ఆ ఆలోచన నువ్వు కలిగి ఉండి సమయపాలన పాటించకుండా నీ ఇష్టాన్ని బట్టి నువ్వు మందిరానికి వస్తే నీ జీవితంలో వేరు లేదు, మాడిపోతావు. జాగ్రత్త. బలకు యోగ్యులము కాము, వేరు లేకపోతే మన జీవితాల్లో ఫలాలు ఉండవు. ఇవన్నీ కూడా అపవాది తెలియకుండా మనలో ప్రలోభాలను పుట్టించి దేవుని సన్నిధికి మన దూరస్థలో ఉండడానికి మన వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అపవాది తంత్రాలు ఇవన్నీ కూడా. మోషే శరీరం విషయంలోనే వాడు ఎంతో పోరాడుతూ వచ్చాడు, నీవు నేను ఎంత ఆపలేరు. కాబట్టి వాక్యం ఎక్కడ ఉండాలంటే అంతరంగంలో ఉండాలి. ప్రభు అన్నాడు కదా, మీరు విని విడిచిపెట్టువారు కాకని. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి 7 పర్యాయాలు ఒకే మాట ఆయన చెప్తూ వచ్చాడు. చెవి గలవాడు, ఉన్నాయా మనకి చెవులు ఉన్నాయా మనకి? వాక్యం ఎన్ని పర్యాలు ఉంటున్నాం? లోపల నాటబడిందా వాక్యము? ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ నీళ్ళలో కలిపి ఒంటికి రాసుకుంటే ఏమద్దక్క? ట్యాబ్లెట్ రూరేసి నీటిలో కలిపి ఒంటికి రాసుకుంటే తగ్గుతుందా? ఎక్కడ వేసుకోవాలి ట్యాబ్లెట్ లోపలికి వెళ్తేనే జ్వరం తగ్గుతుంది. వాక్యం లోపలికి వెళ్తేనే మనం ఫలిస్తాం, వాక్యానుసారంగా జీవిస్తాం. నువ్వు వేరలేదు అంటే అర్థం ఏంటంటే మన క్రియలే, మన వేరుందా మన భక్తిలో వేర్లేదో ఖచ్చితంగా మనమే దాన్ని వివేచించవచ్చు. కాబట్టి ప్రియులరా, వేర్లేనందున మాడిపోయాయని మనం జ్ఞాపకం చేయబడుతుంది. వేరుంటే ఎలా ఉంటుంది? అందుకని మత్తయి సువార్త 3:10 యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఒక మాట చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 3:10 మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఎక్కడుందంట? గొడ్డలి వేరు దగ్గరంట. వేరు నరిగితే ఏమవుద్ది? ఫలించకపోతే మన జీవితాల్లో కూడా వేరు లేకపోతే ఉన్న వేరును కూడా నరికేస్తాడంట దేవుడు, తీసేస్తాడంట. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి మన భక్తి జీవితము? ఎలా ఉండాలంటే పిల్లరా, బైబిల్లో చేతుల్లో కాదు, ఇంట్లో కాదు, బైబిల్లో ఉన్న వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అంతరంగ స్థితి చూచే దేవుడు ఆయన. మొట్టమొదటిగా మన జీవితాల్లో వేరుందా లేదో కొన్ని విషయాలు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ బలలో చేయడానికి ఇష్టపడతాం. మత్తయి సువార్త 6:6 మత్తయి సువార్త 6:6 మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు సంఘ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నాం, కుటుంబ ప్రార్థనలో మనం చేస్తూ ఉన్నాం, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. నీకు కొదుగు ఏది ఉందంటే నీ వ్యక్తిగత రహస్య ప్రార్థన కలిగి ఉన్నాం. మనం సంఘ ప్రార్థన అయింది కదా, ఇవాళకి పడుకుందామని అనుకుంటున్నావేమో, దాన్ని కూడా లెక్క చెప్పాలి. కుటుంబ ప్రార్థన చేస్తాం కదా, సంఘ ప్రార్థనకి అనుకుంటున్నావేమో. కుటుంబ ప్రార్థన నువ్వు రాకపోతే, వ్యక్తిగత ప్రార్థనలో రహస్యమందు తండ్రికి ప్రార్థన చేయకపోతే, అలాగే నీ సంఘ ప్రార్థనలో కూడా మనం లేక ఆన్లైన్ ప్రార్థనలో కూడా మనం రాకపోతే అనుకుంటున్నావు, నీరసం వచ్చేద్దేమో, నిద్ర ఉండదేమో అని. ఇవన్నీ అపవాది చేసే తంత్రాలు. ఇవన్నీ కూడా లోకంలో ఉన్న ప్రతి పరిస్థితికి మనం సమయం ఇస్తాం. వాక్యం దగ్గరకు వచ్చినప్పటికీ టైం ప్రకారం మనం కదా, ఇంత సమయం ఎవడు వెళ్తాడు మందిరానికి అనుకుంటే, ఎవరి కోసం వస్తున్నాం మనం మందిరానికి? దైవ లోక సంబంధ కార్యక్రమాలు ఎంత సమయాన్ని మనకు సమయం అయినట్టే ఉండదు. ఏదైనా కార్యక్రమాలు, కృతజ్ఞత కొడుకులు ఇంటి దగ్గర, లేకపోతే ఆదరణ కొడుకులు ఇంటి దగ్గర జరిగినాయి అనుకోండు, మొదలెట్టినప్పుడు ఎంత టైం అంటే 11 గంటలకు మనకు సమయం ఇస్తారు. దేవ సేవకులకు 11:30కి ఇస్తారు. 12 గంటలకు వచ్చి భోజనం టైం అంతా ముగించండి అంటారు. అవునా కదా? మన దైవిక కార్యక్రమాలకి ఎంత విలువ ఇస్తున్నాం, అంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం. లోక సంబంధమైన కార్యక్రమాలకి ఎంత విలువనిస్తూ ఉన్నాం. మన భక్తి వేరుపడిన అనుభవంలో ఉందా, లేక పైనే మనం ఉన్నామా? లోకంలో మన్ను లేనందున అంటే ఐహిక విచారాలు మనం కలిగిస్తుండగా మనం వేరుపారు లేకుండా, సంఘ ప్రార్థనలు లేకుండా పిల్లలు మనం ఏమాత్రం కూడా ఫలించలేం. ప్రభు కొరకు మనం అర్థం చేసుకోగలగాలి. శంకర పరిసయుడు ప్రార్థన చేయడానికి వచ్చారు. శంకర ఏమని చెప్పుకుంటూ వచ్చాడు? ప్రభువా,
పాపినైన నన్ను క్షమించుము అని అతను రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ వచ్చాడు. పరిసయ్యుడు అన్నాడు, నేను వారానికి అది చేస్తున్నాను, ప్రతి నెలాఖరులో ఆన్లైన్ ప్రేయర్కి వస్తున్నాను, ఉపవాస కూడుకలు చేస్తున్నాను, అది చేస్తాను, ఇది అన్నీ తుడిచిపెట్టేశాడు దేవుడు. వేరు లేదు అక్కడ, పైకి డంబమే, విర్రవీగే గర్వం అదే. వాక్యం లోపల నాటబడితే ఏది చెప్పుకో మనం. సుంకరవల్లి పాపిని నన్ను కరుణించుమని ప్రాధేయపడి ప్రార్థన చేస్తాం. మనం సుంకరి ప్రార్థన చేస్తున్నామా, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నామా? సుంకరి ప్రార్థన వేరు కలిగిన ప్రార్థన, పరిసయ్యుడు ప్రార్థన వేరు లేని ప్రార్థన. అప్పుడు ప్రభు ఏమన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా. ఎవరు నీతిమంతుడుగా తీస్తాడు దేవుడు? సుంకరి ప్రార్థన వేరు కలిగి భక్తి చేసి ప్రార్థన చేసేవారు ప్రార్థన విని దేవుడు విస్తారంగా ప్రార్థన చేయించాడు. అసలే నేను వారానికి అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను ఏం చెప్పలేదు అతను. ప్రభువా పాపినైన నన్ను కరుణించు. ఈ ప్రార్థన దేవునికి అంగీకారయోగ్యముగా ఉంది. దావీదు మహారాజు చెప్పాడు కదా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. మన ప్రార్థన, మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలి. అది వేరుపారిన అనుభవం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుని మన రహస్య ప్రార్థన జీవితం దేవునికి మనకు కలిగి ఉన్నట్టు ఏకాంత సమయం సంఘ ప్రార్థనలో ఉండాలి, కుటుంబ ప్రార్థనలు ఉండాలి. నీకు మనకు దేవుడికి ఉన్నట్టు ఆ సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇది వేరుపారిన అనుభవం. కీర్తన 51 అధ్యాయం 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన 51 అధ్యాయం 6వ వచనములో దావీదు మహారాజు చెప్తున్న మాట, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. అనంతరమున ఇప్పుడు దేవుడు ఎక్కడ కోరుతున్నాడు సత్యం? నోటితో సత్యం అంటే దానివల్ల ఉపయోగం లేదు. అంతరంగంలో సత్యాన్ని, సత్యం అంటే ఎవరు? ఏమండి? దేవుడు అంతరంగంలో సత్యాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు మహారాజు మంచి పాటలు, మధుర గాయకుడు విన్నాం కదా, మంచి ఆరాధనాపరుడు కూడా. కానీ సత్యవంతుడు, ఆరాధనాపరుడు, పైకి ఆరాధన చేసే వ్యక్తి ఒకనొక దినాన్ని ఏమైపోడంట చెప్పండి? అపవాది కూడా ఆయన్ని కూడా శోధించాడు. దావీదు అంతటి వాడిని శోధించాడు. మనం ఒక లెక్క అయితే, మనం ఒక లెక్క అని కాదు. దావీదు పడిపోయి మనం పడిపోని అవసరం లేదు. శోధన అందరికీ వస్తుంది, మానవులుగా ఉన్నాం కాబట్టి. కానీ శోధన జయించడమే దేవుని ఉద్దేశం. అది వేరుపారిన అనుభవం. కాబట్టి పిల్లరా, పడిపోయినప్పుడు అతడు బుద్ధి వచ్చినప్పుడు లేకపోతే జ్ఞానం వచ్చినప్పుడు అంటుకోవచ్చాడు, ప్రభువా ఎంతగా. పిల్లలు చూడండి, దావీదు పాపం చేశాడు కానీ అలాంటి అంటాం, కానీ అతడు పాపం చేయడం వల్ల ఆయన పాపం చేసిన తర్వాత చనిపోయేంత వరకు ఎంత వేదన అనుభవించాడో మీరు చదవండి. 38వ కీర్తనలు ఒకసారి ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళి చదవండి. తల నుండి అరికాలు వరకు కూడా ప్రతి అవయవంలో లేని రోగం లేదు దావీదుకి. గుండె జబ్బు, కళ్ళ జబ్బు, ఏమండి, ఎముకల బలహీనత, చదివితేనే అర్థమవుతుంది. కారణం ఏంటి? అందుకనే 118వ కీర్తనలో, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు. కాబట్టి అప్పుడు వేరు లోతుగా నాటుకుంది. కాబట్టి ఏదైనా ఒక దెబ్బ తగిలిన తర్వాత మనకి ఏదైనా బుద్ధి వస్తుంది. కాబట్టి దావీదు అలా చేస్తే మనం చెప్పుకోవడానికి కాదు, అలాగ చేయకుండా ఉండాలని దేవుని ఉద్దేశం. అది అర్థమవుతుందండి. కాబట్టి దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు, అంతరంగంలో వాక్యాన్ని కోరుకుంటున్నాడు. అంతరంగంలో వాక్యం ఉంటే ఇప్పుడు ఏ పొరపాటు తర్వాత అధ్యాయాలు చెప్తాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును. ఎప్పుడు వచ్చింది వాక్యం? శిక్షింపబడిన తర్వాత. దేవుని వాక్యంలో దావీదు గురించి రాస్తారు కదా, ఆ బత్షెబ విషయంలో తప్ప చనిపోయేంత వరకు మరి ఏ దోషం కూడా అతని మీద చెప్పజాలము. అది వేరుపారిన అనుభవం అంటే. కాబట్టి భక్తి విషయంలో మన పరవశం లేకపోతే పరాకాష్ఠకు వెళ్ళాలి అంటే పిల్లరా, ఆ యొక్క పరలోకాన్ని మనం పొందాలి అని అంటే శిలువ ప్రేమను గుర్తించుకోకుండా అన్ని విషయాల్లో కూడా మనం మన ఇష్టానుసారంగా బ్రతికితే ఆ వేరుపారిన మనలో ఉండదు. అపవాది మనల్ని మోసగిస్తున్నాడు కూడా మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి పాటల్లో లేకపోతే పేదోళ్ళతో పాడడం కాదు, కానీ ఉదయాంత రంగాల్లో నుంచి పాడాలి మనము. ఇప్పుడు ఎరుకో గోడలు ఎలా కూలిపోనియండి అమ్మా, వెనుకోలో నక్కలు చెప్పట్లే. ఎరుకో గోడలు బాంబులతో పేల్చారా, సమ్మిట్లో సుత్తులతో పాల్గొట్టారా? ఏమండి, పాటలు పాడుతూ ఉంటే ఏమైపోయినాయి అంటే మనం
పాటల ద్వారా కూడా దేవుని శక్తిని పొందవచ్చు. నువ్వు పాటల సమయానికి రావట్లేదంటే నీకు ఏరుందా లేదా? నువ్వు దేవుని సన్నిధుల్లో కుటుంబంలో నీ కుటుంబ ప్రార్థనలో కూడా ఏదైనా పాట పాడితే కుటుంబం అంతా కలిసి నీ చుట్టూ ఉన్నటువంటి దురాత్మ సమూహాలు పారి పటాపంచలైపోతాయంతే, నశించిపోతాయంతే, బద్దలైపోతాయంతే. పాట పాడటానికి మన సమయం, మందిరంలో కలిసి పాడడానికి కూడా మన సమయానికి రాం. మనలో వేరుందా లేదా? నువ్వు బల్లకి ఎలా యోగ్యుడవు, యోగ్యురాలువు. చెత్త అంతా తీసుకొచ్చి బైబిల్ మందిరంలోనే పెట్టుకుంటాం మనం. ఏం అవసరం మందిరాల్లో సెల్ ఫోన్లు మనకి? కిద్రోను వాగులో పడేస్తారంట. ఇస్కియా రాజు అయినప్పుడు మందిరంలో ఉన్న ప్రతి చెత్త అంతా తీసి ఎక్కడ పడేస్తాడు? ఆ చెత్త పెట్టుకొస్తాం, దాంతో మనం ఉంటాం. కనీసం 3 గంటల సేపైన దేవునికి ఇచ్చే సమయంలోనైనా ఒక నిష్ట కలిగి ప్రభువును ఆరాధించేయడానికి మనం లేదు. కారణం ఏంటంటే మనలో ఏం లేదు, మాడిపోతాం. జాగ్రత్త. ఆ దినాన్న ఉగ్రత దినమందు మనకి తావుండదు, అక్కడ ప్రేమకు తావుండదు. మీరెవరో నాకు తెలియదు. అపవాదికిని మత్తయి సువార్త 25 అధ్యాయంలో చెప్తాడు కదా, ఏంటంటే ఎడమ చేతి ఉన్న వారిని ఏమంటాడైనా, అపవాదికిని వారి దూతలకు నిర్ణయించబడిన ఆ కటిక చీకట్లోని వెళ్ళనని చెప్తాడు వారిని. ఎవరు వాళ్ళు? ఎవరు? అన్యులా? మందిరానికి వచ్చి ఆరాధన చేసిన వారి. ఎవరు వాళ్ళు? మందిరంలో దేవుడు స్తుతించిన వారు, మందిరంలో పరిచర్య చేసిన వారి. ఎందుకు పిల్లలు ఆ మందిరంలోకి వచ్చిన వారు దేవుడు మీరెవరు నాకు తెలియదు అన్నారంటే కారణం ఏంటంటే అంతరంగంలో సత్యం లేదు, హృదయంలో వాక్యం లేదు, వేరుపారిన అనుభవం లేదు. అర్థమవుతుందండి? ఇంత ఎంత కఠినాత్మ అంటాం. ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మందిలో ఎక్కడోళ్ళు? 5గురు బుద్ధి గలవాళ్ళు. అంటే వాళ్ళ బయట వాళ్ళ 5గురు బుద్ధి లేని వాళ్ళు అంటే వాళ్ళు అందరూ మందిరాల్లో ఉన్నారు. ఒకే వస్త్రధారణ, ఒకే దేవుని, ఒకే బల్లో పాలు పొంపులు పొందినవారు, ఒకే దేవుని ఆరాధించిన వారు. ఎందుకు మీరెవరో నాకు తెలియదు అన్నాడు? కానీ వాళ్ళు వేరు లేదు, అంతే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులకి దినాల్లో భయం లేదు. అర్థమవుతుందండి? ఏం లేదు క్రైస్తవులకి. ముస్లిమ్స్ చూడండి, 5 గంటలకి మనం లేపుతారు వాళ్ళు, అల్లాహు అక్బర్ అని. హిందువులు చూడండి, 5 గంటలకి వారు పాటలు పెట్టి రకరకాలేస్తారు. మనం 7 దాకా మంచమించలేగం. ఉదయకాలం వాక్యం ఎంతమంది చదివారు? చేతులు ఎత్తమని నేను అడగను, కానీ మీ ఆత్మకు మీనే విడిచిపెడుతున్నాను నేను. ఎంతమంది వ్యక్తిగత ప్రార్థన చేశారు? వాక్యం అంటే అంత నిర్లక్ష్యమా? ఎవరు ఇందులో ఎంతమంది భోజనం వండుకోకుండా ఎంతమంది వచ్చారు? చేతులు ఎట్ట ఉందో ఒకసారి. అన్నం వండుకోకుండా, కూర వండుకోకుండా ఎంతమంది వచ్చారో చెప్పండి పోనీ. ఏమండి? ముందుకు వస్తున్నాం కదా. అంటే శరీర సంబంధ విషయాలకు అంత ప్రాధాన్యత ఇస్తాం, దేవుని సన్నిధికి ఎందుకు మనంత నిర్లక్ష్యం? ఇక్కడ కారణం ఏంటంటే ఎలాగ మందిరానికి వెళ్ళి వింటాం కదా వాక్యం, ఎలాగో అక్కడ చదువుతాం కదా, అదే వేరులేని స్థితి. నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంట? నీ పసిపిల్లల ప్రాణముకు ఒక చేతులు ఆయన తట్టు. వాక్యం తెలుసు కదా. ఎందుకు నిర్లక్ష్యం మనకంటే వేరు లేనందున. వాక్యం ఉంది, మందిరంలో వాక్యం ఉంది, ఇంట్లో గృహం బైబిల్లో ఉంది. కానీ నిర్లక్ష్యం ఎక్కడంటే మన అంతరంగంలోనే. వాక్యం లేదు, లౌకికమైన విషయాలు అన్నీ నిండుకుపోయి ఉన్నాయి, దేవునికి మాత్రం చోట్లేదు. వచ్చే నెల వస్తుంది కదా, డిసెంబర్, అన్ని పుట్టినరోజు పండుగలే, క్రిస్మస్ పండుగలు అన్నీ కూడా కదా. సమస్తం చేసిందే ఆయన, కానీ ఆయనకి తలవాల్చుకోవడానికి ఏమి లేదు, చోటు కూడా లేదంట. మన హృదయంలో తలవాల్చుకోవడం చోటు లేదు. కానీ ప్రభు మన హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు, మన హృదయాన్ని ఆలయంగా చేసుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని మన హృదయంలో స్థానం ఉందా? ఆయన కార్యాలకు మన హృదయంలో స్థానం ఉందా? ఆయన సేవించి ఆరాధించడానికి మన హృదయంలో స్థానం ఉందా? సమయం ఉందా? ఇదే వేరుపారిన అనుభవం అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. ఆనాడు కొలస్సీ సంఘానికే కాదు, ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు పౌలు గారు. ఆయన చనిపోయి కూడా ఇప్పుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తణుకులో ఉన్నటువంటి సాలెం ప్రార్థన మందిరం ప్రతి ఒక్కరికి మాట ప్రభు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే కొలస్సీ పత్రిక 2:6లో మనం ఏమని చెప్తామంటే, అక్కడ చదువుతామంటే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తు యేసును అంగీకరించిన విధముగా
ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు యందు విస్తరించుచు ఆయన యందుండి. ఎవరిలో ఉండి? ఇప్పుడు మనం ఎవరిలో నడుచుకుంటున్నాం? మనకు ఒకడున్నాడు మేనమామ, మనందరి మేనమామ ఒకడున్నాడు. వాడు అడుగుజాడలో నడుస్తున్నాం. అర్థమవుతుందండి? నడిపించేదే వాడు. ఈ లోకమంతా చీకటితో అలుముకుంది. కానీ ప్రభు మనల్ని ఏమన్నాడంటే మీరు వెలుగై ఉన్నారన్నాడు. అర్థమవుతుందండి? వెలుగు సంబంధులు అన్నారు. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు అన్నారు. ఎవరిని గురించి అంటే వేరు పారిన వారిని గురించి. నువ్వు వేరు లేకపోతే ఆయన వారం కాము. విషయం మనం జ్ఞాపించు. కాబట్టి మనం విని నేర్చుకున్న వాటి యందు వేరు పారి అన్నాడు ఇక్కడ పౌలు గారు. ఎలా పారాలంట? వేరు పారి, వేళ్ళునుకొని స్థిరపరచబడి ఆయన యందుండి నడుచుకోవాలంట. కాబట్టి ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు వాక్యం చెబుతుంది. ఆయన సేవించలేనివాడు, ఆయనకు సమయం ఇవ్వలేనివాడు ఆయన వాడు కానే కాడు. కాబట్టి ఆయన శిలువ ప్రేమను మర్చిపోతూ ఉన్నాం. ఈయన ఇచ్చిన పరలోకాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆ దినాన్ని ఏడిస్తే మనకు ప్రయోజనం ఉండదు. చెప్పాను కదా, మన ధనవంతుడు ఏమి ఏడ్చాడు? నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్లు. పోయిన వారం చెప్పాను, గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా అమ్మా? ఏమి ఒక చెప్పాను పోయిన వారం? దేవునికి ఇష్టమైన వారు కదా. కాబట్టి వాడు అలాగ బతిక తర్వాత అడిగినంత ఏడుస్తుంటే కుదరదన్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు ఇది కూడా అంతే. వేరుపారిన అనుభవం లేకపోతే అంతరంగంలో మనకి ఆ వాక్యం లేకపోతే మనం కూడా ఆ ఉగ్రతకు తావివలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అదే కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉండాలి? మనసులో ఏముండాలంట? స్థిరత్వం కలిగి ఉండాలి. పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు భక్తి. పరిస్థితులను బట్టి తారుమారయ్యేది కాదు భక్తి. యోబు భక్తి మనందరికీ తెలిసిన విషయమే. పరిస్థితులను బట్టి తారుమారయ్యేది కాదు. ఇప్పుడు యోబుతో కాపురం చేస్తున్న యోబు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడు, యథార్థవంతుడు, అన్యాయం ఎరిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రతినిత్యము పిల్లల విషయంలో ప్రభును స్తుతించి వారి కొరకు బలి అర్పించినట్టు వ్యక్తి. అలాంటి భక్తితో కాపురం చేస్తుంది. కానీ ఆమె హృదయంలో ఏం లేదు? భక్తికి చోటు లేదు. అంటే వేరుపారిన అనుభవం లేదు యోబు భార్యకి. మూర్ఖురాలు. మనలో కూడా అలాగే ఉన్నాము. ఒకవేళ మందిరంలో ఉన్నా, మందిరంలో వాక్యం చేరబడుతున్నా, కానీ అలాంటి మూర్ఖపు ఆలోచనలను మనం విడుదల పొందలేదు. ఒకవేళ లోతు ఉంది, లోతు భార్య ఉంది. లోతు నీతిమంతుడు అదండి, అబ్రహాముతో సహవాసం చేసినవాడు, అబ్రహాముతో ఉన్నటువంటి కుటుంబం వారిది. లోతు నీతిమంతుడైనప్పటికీ కూడా, ఆయనతో సంసారం చేసి బిడ్డలను కన్నప్పటికి కూడా లోతు భార్యలో ఏమి లేదు? చెప్పండి. లోతుకున్న భక్తి లోతు భార్యకు అలవర్చబడలేదు. గల కారణం ఏంటంటే ఆమె హృదయంలో ఏం లేదు? వేరుపారిన అనుభవం లేదు. అందుకునే వెనుదిరుగు చూసింది. ఎందుకు చూసింది మనకు అనవసరం. దేవుని మాటకు అతిక్రమించింది. ఏమైంది? ఇప్పటికీ మనకి అది జ్ఞాపకార్థంగా ఎలా ఉందంటే ఒక గద్దింపుతో ఉంది. ప్రభువు కూడా అన్నాడు, ఇప్పుడు లోతు దినాల్లో జరిగిన సంగతిని యేసు ప్రభు దినాలు కూడా అన్నాడు, మీరు లోతు భార్యను ఏం చేసిందని? గొప్ప కార్యం చేసిందన్నా. అలాగ బుద్ధిహీనులు కావద్దు, నా మాటకు అతిక్రమింపవద్దు, మీ అంతరంగంలో సత్యాన్ని నూతనముగా కలిగి ఉండండి, అప్పుడు మీరు స్థిరులవుతారని బాబు దేవుడు వాక్యం చెప్పబడుతూ ఉంది. కాబట్టి పిల్లరా, లోతు భార్య మనకు ఒక గుణపాఠం, యోబు భార్య మనకు ఒక గుణపాఠం. ఇప్పుడు అబీగయలను చూస్తాం. అబీగయలు ఉంది. ఇప్పుడు భర్త ఎలాంటి వాడు చెప్పండి? దుర్మార్గుడు, మోటోడు, తాగుబోతు, రకరకాల వ్యసనాలన్నీ ఉన్నాయి అండి.
అబీగైలుకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే తెలుసా? సుబుద్ధి గల భార్య. అలాంటి మొరటోడితో కాపురం చేస్తూ వచ్చిందంటే నేను అంటాను, ఆమె అంతరంగములో సత్యాన్ని నింపుకుంది. వేరుపారిన అనుభవం, వేరుపారిన భక్తి. గృహస్థ జీవితంలో మనం కూడా అలాంటి స్త్రీ వలె ఉన్నామా? యోబు భార్య వలె ఉన్నామా? ఇది జ్ఞాపకం చేసుకోగలగాలి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఇస్కరియోతు యోధాను మనం చూస్తాం, స్టెఫను మనం చూస్తాం. నేను ముగిస్తున్నాను వాక్యము. స్టెఫను మనం చూస్తాం. స్టెఫను యేసుప్రభు శిష్యుడు కాదు, విశ్వాసిగా రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, దేవుని పరిచర్యలో ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి స్టెఫను. ప్రభు కొరకు ప్రాణాలు పెట్టినటువంటి వ్యక్తి స్టెఫను. ప్రాణం పోతుండగా ప్రభు ఏం చేస్తున్నా క్షమించమని ప్రార్థించిన వ్యక్తి స్టెఫను. పిల్లరా, స్టెఫనును ఆత్మను తీసుకోవటానికి ఏ దురాత్మ కూడా అడ్డు రాలేదు. నేరుగా దేవుడే పరలోకంలో సింహాసనం నుండి లేచి నిలబడి యేసు ప్రభువు ఆయన స్టెఫనుకు ఆత్మను స్వీకరిస్తూ వచ్చాడంట. ఆకాశము తెరవబడుటయు, దేవుని మనిషి కుమారుడు సింహాసనం మీద లేచి నిలబడేటువంటి నేను చూస్తున్నాను అన్నాడు. ఎంత ప్రత్యక్షత అండి! ఎక్కడిది? వేరుపారిన అనుభవం. భూమి మీద ఉండగానే పరలోక దర్శనాన్ని చూసిన స్టెఫన్ యొక్క అనుభవం ఇది వేరుపారిన భక్తి. ఇస్కరియోతు యోధా ఉన్నాడు పిల్లరా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగాడు, అనేక అద్భుత కార్యాలు చూస్తాడు. అందరికీ ఇచ్చినట్లుగానే ఇస్కరియోతు యోధకు కూడా కృపావారులు ఇచ్చాడు. దయ్యాలను వెళ్ళగొట్టేవారు, సువార్త ప్రకటించేవారు. ఇచ్చాడా లేదా? డబ్బు సంచి కూడా ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు దేవుడు. ఇన్ని 3.5 సంవత్సరాలు తిరిగాడు, కానీ అంతరంగములో ఏం లేదు, వేరు లేదు, వాక్యం లేదు, యేసు ప్రభు లేడు. చివరకు యేసు ప్రభుని ధన వ్యామోహంతో అమ్ముకున్నటువంటి వ్యక్తి ఏమైపోయాడు? దేవుడు ప్రేమించి క్షమించి పరలోకపు అపోస్తులత్వాన్ని 12 సింహాసనాలు ఒక సింహాసనాన్ని ఇస్కరియోతు యోధకు కూడా సిద్ధపరిచాడు. బుద్ధిహీనత కలిగి అంతరంగంలో వాక్యం లేక నరకానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల దగ్గరకు వస్తూ ఉన్నాం. మనం చివరి దినాల్లో ఉన్నాం. ఆయన ఎన్ని పర్యాయాలు వాక్యం విన్నా దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం, ప్రార్థన పట్ల నిర్లక్ష్యం, దేవుని పరిచర్య విషయంలో నిర్లక్ష్యం. ఇలాగ నిర్లక్ష్య వైఖరి ఉంటే మన జీవితంలో వేరు లేదు. ప్రభు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, వేరు లేకపోతే మీరు వెళ్ళే స్థలం ఒకటి ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అర్థం ఏంటో తెలుసా? రోజు చచ్చిపోతాం కానీ చావం. ప్రతిరోజు చస్తాం, పూర్తిగా చావం. అర్థమవుతుందండి? ఇక్కడ ఒకసారి చచ్చిపోతాం, కానీ అక్కడ యుగయుగాలు చస్తూనే ఉంటాం, చచ్చిపోం. అగ్ని కాలుతున్నది, అది హెచ్చవుతుంటుంది, కానీ ఆ మంట ఇప్పుడు లాజరు ధనవంతుడు ఆ దినములోనే ఉండే ఆ తట్టుకోలేక ఏడుస్తున్నాడంటే యుగగాలు ఏడుస్తే, అందుకని కరుణా సంపన్నుడైన దేవుడు ఎందుకు ఈ ఆరాధన క్రమం, ఎందుకు నియామక కూడికలు, ఎందుకు ప్రార్థనా కూడికలు, ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్స్, ఉపవాస కూడికలు? ఎందుకంటే మనం ఎవ్వరము కూడా ఆ సిలువ ప్రేమను మర్చిపోకుండా ఆయన కృపను పొంది పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలని ఆయన ఉద్దేశము. ఇంతకు మించి మనం ఏదైనా చేసినా ఆ కఠినమైన ఉగ్రతకు, నరకానికి పాత్రం అవ్వాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక మాటలు విని కూడా నీ ఇష్టానుసారంగా వేరు లేకుండా, సత్యానికి చోటు లేకుండా, హృదయంలో అన్ని లోకమంతా నింపుకొని దేవునికి చోటు లేకుండా చేసుకుంటే తర్వాత పర్యవసనం ఏంటో ఏడిసినా ప్రయోజనం ఉండదు. తీర్మానం ఇక్కడే. దేవుని వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం, దేవుని బల దగ్గరికి వస్తూ ఉన్నాం. మనం ఎవరమైనా సరే ప్రభు దగ్గర మనం పరీక్షించుకున్నప్పుడు మన అంతరంగ స్థితి, వ్యక్తిగత ప్రార్థన నీ జీవితంలో ఉందా? వాక్య ధ్యానము, దేవునితో నడిచే అనుభవం, వేరుపారిన మన జీవితంలో ఉందా? ఈ సంగతులు లేకపోతే ఇప్పుడైనా పర్వాలే, ప్రాణంతో ఉన్నాం కాబట్టి ప్రభువా దౌర్భాగ్యుడిని, పనికి మాలు నన్ను క్షమించని ప్రభునొక్క మాట అడిగితే క్షమించిట్లో ఆనందించే దేవుడు, కృప చూపుట్లో సంతోషించే దేవుడు, పడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని కట్టి పునరుద్ధరించి పరలోక వైపు నడిపించే దేవుడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగవలను. మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం. మనం ఎవరైనా సరే దేవుని వాక్యానికి అతీతులము కాము. రాత్రికాలం ఆల్రెడీ ప్రేయర్లో ఉన్నప్పటికీ కూడా
నువ్వు సమయాన్ని పోగొట్టుకుంటే దాంట్లో కూడా లెక్క అప్పచెంపాలి నువ్వు. ఏ సమయంలోనైనా సరే, దేవుని పాటలు పాడే సమయంలో కూడా నువ్వు సమయాన్ని ఇవ్వకుండా ఉంటే వేరలేదు నీ జీవితంలో. నేను ప్రభు కొరకు అది చేసి ఇదేమీ లెక్కలేకురా. 9 ఆజ్ఞలు పాటించి 10 ఆజ్ఞలు పాటించి అది కూడా పాపమే అన్నాడు వాక్యంలో. కాబట్టి ప్రభు దగ్గర బల్ల దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, మధ్యాహ్న కాల సమయంలో మనం ఎవ్వరం కూడా నాశనానికి ఉగ్రతకు వెళ్ళాలని ప్రభు చిత్తం కాదు. అది అపవాదికి, వారి సమూహాలకు దేవుడు సిద్ధపరిచాడు. నీవు నేను వెళ్ళడానికి కాదు. అందుకోసం ఈ దినాన్ని దేవుని మందిరానికి వచ్చావేమో వేరుపారిన అనుభవం కలిగి ఆయన యందుండి నడుచుకునేటట్లు అంతరంగముల సత్యాన్ని నింపుకొని ప్రభు కొరకు జీవిద్దాం. పరలోకరాన్ని, రాజ్యాన్ని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.